దేశాన్ని బాగు చేయమయ్యా. నీ ప్రజల మొరను ఆలకించుమా. నీ కృపలో మమ్మును నడిపించుమా. మన్నించి బ్రతికించు, జీవం రగిలించు. సర్వలోక రక్షక కరుణించుమయ్యా. నీ వాక్య శక్తిని కనబరచుమయ్యా. అంధకార ప్రజలను వెలిగించుమయ్యా. పునరుద్ధరణ శక్తితో విడిపించుమయ్యా. ఒకసారి చూడు ఈ పాపలోకం నీ రక్తంతో కడిగి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీవెన గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. బైబిల్ గ్రంథంలో మరి ఆది కాండంలో 6వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవునికి మరి ఆ యొక్క నరులందరి మీద కూడా కోపం వచ్చినటువంటి ఆ దినమున దేవుడు ఆ భూమి మీదకి జలప్రళయమును పంపించబోతున్నాను అని ప్రభువారు సెలవిచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఎలాగో ఉన్నారంట, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ దేవుని యొక్క మాటకి లోబడినటువంటి ఆ యొక్క నోవాహు ఇంటి వారిని మనం చూసుకున్నట్లయితే వారు క్షేమంగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు ఆ యొక్క ఉగ్రత నుంచి, ఆ కీడు నుంచి, ఆ యొక్క శాపము నుంచి, ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించబడి వారు సురక్షితంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, అదే ఆది కాండము 7వ మరి 18వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 20, 21 వచనాల్లో కూడా మనం చూస్తే సొదొమ గొమొర్రాలు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా సొదొమ గొమొర్రా ప్రజలు ఆ యొక్క పట్టణం మీద ఆ యొక్క అగ్ని గంధకులు కూడా పట్టణం అంతా కూడా కాల్చి వేస్తున్నటువంటి సమయంలో లోతు ఇంటి వారిని దేవుడు మరి సంరక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు ఆ భయంకరమైన అగ్ని నుంచి తప్పించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి, ఈ రోజు నీ మీదకి ఏ ఉగ్రత వస్తుందో నాకు తెలియదు, ఏ బాధతో నువ్వు బాధపడుతున్నావో, ఏ కీడు నీ మీద నీ కుటుంబంలో ఏలుబడి చేస్తూ ఉన్నదో, ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తున్నదో నాకు తెలియదు. కానీ ప్రతి ఉగ్రత నుంచి, ప్రతి శాపము నుంచి తప్పించగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మనము భయపడవలసింది ఎవరికి అంటే మరణము నుండి తప్పించగలిగినటువంటి యెహోవాకు మనం భయపడవలసినటువంటి వారిగా ఉన్నాము. మరి ఈ రోజు దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తా ఉన్నది, మొదటి మరణం అనేది ప్రతి మనిషికి కూడా వస్తూ ఉన్నది. అది నీకు వస్తుంది, నాకు వస్తుంది. చాలా మంది అనుకుంటారు ఈ కరోనాలో చాలా మంది చనిపోతున్నారు కదా, దైవ సేవకులు కూడా చాలా మంది చనిపోయారు, ఇది అంతా కీడు, ఇదంతా పాపం, ఇదంతా దీనివల్ల వచ్చిన శాపము అనుకుంటూ ఉన్నారు. నిజమే కావచ్చేమో, కానీ దేవుని యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నది ఏంటి అంటే ఒక్కని యొక్క అవిధేయతను బట్టి అనేకులు ఏమైపోయారంట, ఎలాగైపోయారంటే అనేకులు మరి వారి యొక్క జీవితంలో నష్టపోయినట్టు ఒక్కని అవిధేయతల వల్ల అనేకులు శాపాన్ని పొందుకున్నారు. ఒక్కని అవిధేయత వల్ల శాపము భూమి మీదకి వచ్చింది. అదే ఒక్క నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారి వల్ల అందరము కూడా ఈ దినాన్ని ఏమయ్యాం, మనందరం కూడా రక్షింపబడ్డాము కదండి. అంతేకాని ఆ సేవకులు పాపం చేశారు, లేకపోతే ఈ కుటుంబస్తులు తప్పు చేశారు, అందుకే వీళ్ళకి కరోనా వచ్చింది అని మనం అనుకోవటానికి కాదు.
ఇప్పుడు మనము ఉదాహరణకి HIV తీసుకుందాం, ఎయిడ్స్ రోగాన్ని మనం చూసినట్లయితే, ఈ యొక్క ఎయిడ్స్ రోగం అనేది మనం చూసినట్లయితే కొంతమంది పాపము చేసి స్వయం కృపరాధముతోటి తెచ్చుకున్న వాళ్ళు కొద్దిమంది అయితే, ఏ పాపము చేయకుండా ఏ భర్త చేసిన తప్పు వల్ల, భార్య చేసిన తప్పు వల్ల, తల్లిదండ్రులు చేసిన తప్పు వల్ల ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాపం చేసి తెచ్చుకున్న వాళ్ళు కొద్దిమంది అయితే, ఏ పాపము చేయకుండా అది సంపాదించుకున్న అది వచ్చినటువంటి వాళ్ళు, ఆ వ్యాధి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలానే కరోనా కూడా అనేక మంది మరి సరిగ్గా ఉండకపోవడం వల్ల, ఇష్టానుసారంగా బయటికి తిరుగుతూ అడ్డు చేస్తూ నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉండటం వల్ల మరి అది ఏం చేస్తున్నారు, అనేకులకి అది స్ప్రెడ్ అయిపోయేటట్లుగా చేస్తూ ఉన్నారు, అనేకులు స్ప్రెడ్ అయిపోయేటట్లు చేస్తున్నారు. అంతేకాని పాపం వల్ల చనిపోయారు, పాపం వల్ల వచ్చింది అని మాత్రము దయచేసి అలా అనుకోకండి. దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉన్నాము. దేవుడు మనల్ని ప్రతి సమస్య నుంచి కూడా, ప్రతి ఉగ్రత నుంచి కూడా తప్పించగలిగిన సమర్థవంతుడైనటువంటి దేవుడు. అదే నిర్గమకాండము 12వ అధ్యాయము 13వ వచనంలో కూడా మనం చూస్తే, అక్కడ కూడా ఐగుప్తు దేశంలో భయంకరమైనటువంటి తెగుళ్లు రావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ తెగుళ్ల నుంచి కూడా లోబడిన ప్రతి ఒక్క ఇశ్రాయేలు బిడ్డలు ఏమయ్యారంట, క్షేమంగా రక్షింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. నీవు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడాను, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా నీ స్థితిగతులను మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. నీ సమస్యలకు పరిష్కారం చూపించగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈ రోజు మనము నిజంగా దేవుడు అమ్మో కోపం వచ్చేస్తుందేమో, దేవునికి బాధ వేస్తుందేమో, మరి ఎలాంటి సిచ్యువేషన్లు బట్టి ఈ యొక్క పరిస్థితులు వస్తున్నాయి అని చాలా భయపడిపోతూ ఉంటాం. మరి ఒక పట్టణాన్ని మనం చూస్తే, నినివే అనేటువంటి పట్టణం కూడా మనం చూసుకున్నట్లయితే, ఆ పట్టణం కూడా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అయితే ఆ పట్టణం మీద వారు చేసినటువంటి దోషాన్ని బట్టి వారికి కూడా ఒక కీడు వచ్చేసిందంట. ఆ కీడు వారి మీదికి రాకుండా, ఆ ఉగ్రత వారి మీదికి రాకుండా వారు దాని నుంచి తప్పించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం బైబిల్ గ్రంథంలో. మరి ఎలాగ తప్పించుకున్నారు? ఈ రోజు నీకు వస్తున్న సమస్య నుంచి నువ్వు ఎలా తప్పించుకోగలుగుతావు? నీకు వస్తున్నటువంటి అనారోగ్యాలను ఎలా జయించగలుగుతావు? మరి ఆ రెండవ మరణము నుంచి అనగా పాతాళము నుంచి, ఆ ఉగ్రత నుంచి మనం ఎలా తప్పించబడతాము అని దేవుని యొక్క వాక్య భాగంలో కనుక మనం చూసుకున్నట్లయితే, చూడండి, యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి నేను చేయుదునని మాట ఇచ్చిన కీడు చేయక మానేను. చూడండి, ఇక్కడ దేవుడు నినివే పట్టణ ప్రజల మీదకి ఒక కీడుని, ఒక ఉగ్రతని పంపించాలి అనుకున్నాడు. మరి ఆ నినివే పట్టణస్తుల మీదకి అసలు దేవుడు ఎందుకు ఆ దోషాన్ని పంపించాలనుకున్నాడు? అసలు సమస్య అనేది, ఒక శాపము అనేది, ఒక కీడు అనేది మనకి అసలు ఎందుకు వస్తుంది? దేని వల్ల వస్తుంది? మనము బైబిల్ గ్రంథంలో చూసుకుంటే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో మనం చదువుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, నినివే పట్టణస్తుల దోషము. చూడండి, ఏమైంది? ఆ పట్టణస్తులు ఎలా ఉన్నారంటే బహు దోషులుగా కనిపిస్తూ ఉన్నారు. ఆ పట్టణం మీదకి శాపము రావడానికి గల కారణం ఏంటి అంటే, వారు చేసినటువంటి దోషం. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి, నువ్వు పడుతున్నటువంటి బాధలకి కారణం ఏంటో తెలుసా? నీ దోషమే, నీ స్వయం కృపరాధమే. అప్పులు చేయకూడదని తెలుసు, కానీ భయంకరంగా అప్పులు చేసేస్తూ ఉంటాం. అప్పులు చేసేసి అప్పులు కట్టలేక ఏమైపోతూ ఉన్నారు? మొన్నటి దినాన్ని కూడా న్యూస్ పేపర్లో చదువుతూ ఉన్నాము. మేము చేసినటువంటి అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు పెరిగిపోయినాయి, మేము కట్టలేకపోతున్నాము. నా భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక పేపర్లో రాసి, మరి నిజంగా ఆ పిల్లలకి వాళ్ళు విషము తీసుకొని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దానికి కారణం ఎవరండి? వారి యొక్క దోషమే. వారు కావాలని చేసుకున్నటువంటిదే. అప్పు అంత మితిమీరి ఎందుకు చేయవలసిన పరిస్థితి వచ్చింది ఈ రోజు? అలానే అనారోగ్యం పాలైపోతున్నాము అంటే కారణము నీవే. నీ అవిధేయతే. సరైనటువంటి ఫుడ్ తీసుకోపోవటం కానివ్వండి, సరైనటువంటి శుభ్రత లేకపోవటం కానివ్వండి, సరైనటువంటి జాగ్రత్తలు నువ్వు తీసుకోకపోవటం.
ఈరోజు ప్రతి సమస్యకి కూడా మన యొక్క అవిధేయతను బట్టి మన మీదకి సమస్యలు వస్తూ ఉన్నాయి. మన యొక్క బలహీనతలను బట్టి ఈ నీవే పట్టిన ప్రజలు ఎలా ఉన్నారంటే బహు దోషులుగా ఉన్నారు, బహు దుర్మార్గులుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి యొక్క దోషము యెహోవా దృష్టికి ఎలాగుందంట, ఘోరముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని దృష్టిలో వారు బహు ఘోరముగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, అంతేకాదు అక్కడ ఒక మాట చదువుతూ ఉంటాం, వారంట దుర్మార్గముగా ఉన్నారంట. ఎలా ఉన్నారంట? వాళ్ళు బహు దుర్మార్గముగా ఉన్నట్లుగా చూస్తూ ఉంటాం. మనం 10వ వచనంలో చూస్తున్నాం, వారు దుర్మార్గతను విడిచిరి అన్నారు. అంటే అంతకుముందు ఏం చేశారు? వాళ్ళు దుర్మార్గులుగా జీవించారు, బహు దుర్మార్గులుగా జీవించారు. ఈ యొక్క శబ్దార్థం ద్వారా దేవుని వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, ఈ రోజు నీ జీవితం ఎలాగే ఉన్నది? ఈ రోజు నీ యొక్క ఆత్మీయ జీవితం, ఈ లోకంలో బ్రతుకుతున్న నీ బ్రతుకు ఎలాగా ఉన్నది? దుర్మార్గంగా బ్రతుకుతూ ఉన్నావా? ఇతరులను మోసం చేస్తూ ఉన్నావా? ఇతరులను బాధ పెడుతూ ఉన్నావా? ఈరోజు అసూయలతోనూ, ద్వేషములతోనూ, కక్షలతోనూ, మత్సరములతోనూ నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావేమో. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతోనూ బ్రతుకుతూ దుర్మార్గంగా ఉన్నావేమో. జాగ్రత్త. బైబిల్ గ్రంథంలో చూస్తాం, రాజుల గ్రంథంలో దుర్మార్గురాలైనటువంటి అతల్యాన్ని మనం చూస్తాం, దుర్మార్గురాలైనటువంటి యెజబెలును మనం చూస్తూ ఉంటాం. ఎంత భయంకరమైన దుర్మార్గంగా వారు ప్రవర్తించారో మనకు తెలుసు. వారి వల్ల ఏ విధంగా దేవుని యొక్క బిడ్డలకి కూడా హాని జరుగుతూ వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతో మంది బిడ్డల్ని చంపినటువంటి వారిగా, నీతిమంతులైనటువంటి వారి ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గులుగా వారు ఉన్నారు. ఈ రోజు నీ దుర్మార్గమైన నీ ప్రవర్తన బట్టి అనేక మంది నాశనం అయిపోతూ ఉన్నారు. ఒకరి అవిధేయతన వల్ల అనేకులు నశించిపోయినట్లుగా ఈ రోజు నీ దుర్మార్గపు జీవితమును బట్టే శాపం అనేది, తెగులు అనేది, ఉగ్రత అనేది, సమస్యలు అనేవి నీ కుటుంబం మీదకి వస్తుంది, నీ జీవితం మీదకి వస్తున్నాయి. అయితే నువ్వు తప్పించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని వాక్యం ఒక మాట చెప్తుంది, దుర్మార్గుడు తన దుర్మార్గతలో నశించుట దేవుని చిత్తము కాదు. దుర్మార్గుడు తన దుర్మార్గతను ఏం చేయాలంట? విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు, విడిచిపెట్టాలని కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడు ఏం చేశాడంటే యోనా అనేటువంటి భక్తుడిని తీసుకున్నాడు. యోనా, నువ్వు వెళ్ళు, నినివే పట్టణ ప్రజల యొక్క దోషము బహు భయంకరంగా ఉంది, బహు భయంకరమైన దుర్మార్గులుగా వారు జీవిస్తున్నారు. వారికి ఏమాత్రము దేవుని భయం లేదు, ఏమాత్రము పరిశుద్ధమైన జీవితం వారిలో లేదు, అపవిత్రమైనటువంటి జీవితాన్ని వారు కలిగి ఉన్నారు. ఎవరికి వారు ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు. యోనా, నువ్వు వెళ్ళు, నేను ఆ పట్టణం మీదకి ఒక కీడు పంపించబోతూ ఉన్నాను, ఒక ఉగ్రతను పంపించబోతూ ఉన్నాను, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతూ ఉన్నాను, వెళ్ళి ప్రకటించమని చెప్పినప్పుడు తర్వాత మనకు తెలుసు ఏం జరిగిందో. యోనా వెళ్ళిపోవటం. ఈ రోజు మనం యోనా గురించి అయితే కాదు, కానీ మరి యోనా వెళ్లకుండా తప్పించుకొని తర్షీషుకు వెళ్ళిపోవటం మనం చూస్తూ ఉంటాం. ఆ తర్వాత దేవుడు తిమింగలో ఆ యొక్క చేపను పంపించి అక్కడి నుంచి మళ్ళా మరి ఆ యొక్క నినివే పట్టణంలో కక్కివేయటాన్ని, ఆ సముద్రం ఒడ్డుని కక్కివేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ భయంకరమైనటువంటి తెగుల నుంచి ఈ నినివే పట్టణ ప్రజలు ఎలా తప్పించుకున్నారు? ఆ భయంకరమైన ఉగ్రత నుంచి, ఆ కీడు నుంచి వారు ఎలా తప్పించుకున్నారు? ఈ రోజు దేవుని బిడ్డలమైన మనము మన కుటుంబాల్లో వస్తున్న సమస్యలను, మన కుటుంబాల్లో ఎదురవుతున్నటువంటి ఆ యొక్క కీడును మనం ఎలాగా జయించగలుగుతాం? చాలా మంది కీడు 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 అనుకుంటూ ఉంటారు కదా. అమ్మో, అక్కడికి వెళితే కీడు, ఇక్కడికి వెళితే కీడు, ఆ పని చేస్తే కీడు, ఈ పని చేస్తే కీడు, కీడు పోవాలంటే బట్టలు పెట్టాలి, కీడు పోవాలంటే నీళ్ళలో మునగాలి, కీడు పోవాలంటే ఆ పని చేయాలి, ఈ పని చేయాలంటారు. కీడు పోవాలంటే నువ్వు అవి చేస్తే పాడు. వారి మీదకి వస్తున్న కీడును, వారి మీదకి వస్తున్న ఉగ్రతను వారు ఎలాగ జయించారో ఈ రోజు నినివే పట్టణస్తులు ఏం చేశారో మనం చూద్దాం. అది మనం కూడా నేర్చుకుని జీవితాం. మొట్టమొదటిగా నినివే పట్టణస్తులు అంట 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, యోనా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. సంచరించుచు ప్రకటన చేయగా, చూడండి, నినివే పట్టణపు వారు యోనా చేయుచున్నటువంటి ప్రకటనను వారు విన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నినివే వారు దైవ సేవకుడైనటువంటి యోనా ప్రకటించినటువంటి సువార్తను విన్నారు. వారి పట్టణం మీదకి ఉగ్రత రాబోతుందని, వారి పట్టణం నాశనము కాబోతుందని, దానికి కారణము వారి పాపమేనని వారు అక్కడ సువార్త వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందంతా వారు దుర్మార్గమైనటువంటి కార్యాలు చేయడానికి వారు చెవులిచ్చారు.
అనేకమైనటువంటి వ్యర్థమైన పనులు చేయడానికి, లేకపోతే వినడానికి, ఆ మాటలు ఈ మాటలు మాట్లాడటానికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి పరిగెత్తారు. కానీ ఇప్పుడైతే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుని మాటలు వారు వింటూ ఉన్నారండి. హల్లెలూయా. ఈరోజు మొట్టమొదటిగా నీ జీవితంలో నీ మీద ఉన్నటువంటి శాపము తొలగిపోవాలి అంటే, నీ మీద ఉన్న ఉగ్రత దేవుని యొక్క దృష్టిలో నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే, ఆ రెండవ మరణం నుంచి కూడా నువ్వు తప్పించుకోవాలి అంటే, నువ్వు మొట్టమొదటిగా చేయవలసిన పని ఏంటో తెలుసా? నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారి గురించి నువ్వు వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు చాలా మంది వింటున్నారు. ఏం వింటున్నారండి? అమ్మో కరోనా వచ్చేసింది, అయ్యో కరోనా వచ్చేసింది అని ఈ మాటలు వింటూ భయపడిపోతూ అల్లల్లాడిపోతూ ఉన్నారు. విను, మంచిదే విని నువ్వేం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో వారి కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజు ఎలాంటి మాటలు వింటున్నారంటే, దురద చెవులు కలిగిన వాడు కలవని దేవుని యొక్క వాక్యం మనకి సాగిస్తా ఉన్నది. అనేక మందికి వారి గురించి వీరి గురించి వింటే కానీ ఈ దురద తగ్గట్లేదు. వాళ్ళకి వచ్చిందా? అమ్మా. వీళ్ళకి వచ్చిందా? ఆహా. వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చారా? వీళ్ళింటికి వీళ్ళు వచ్చారు. ఇలాంటివి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఈ దురద ఎక్కువైపోయింది చెవులకి. మనకి సీజన్ బట్టి మనం వినేది కూడా మారిపోతుంది. పిల్లల్ని మనం చూస్తే, చిన్న పిల్లలు ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క గేమ్స్ ఆడుతూ ఉంటారు బయట కదండి. అదేంటి జనవరి ఆ టైంలో వచ్చినప్పుడు గాలిపటాలు ఎగరేస్తా బాగా కనపడతారు మనకి పిల్లలు. సమ్మర్ వచ్చినప్పుడు ఆ ఎండాకాలం సెలవుల్లో రకరకాల ఆటలు ఏంటి ఉడుము ఆటలని ఇట్లాంటి ఆటలన్నీ ఆడతా కనిపిస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక సీజన్ లోకి వచ్చేసరికి గోళీలు తీసుకుని ఆడుతూ ఉంటారు. ఒక్కొక్క సీజన్ లోనేమో బచ్చాలు ఆట ఆడుతా కనిపిస్తారు మన రోడ్ల మీద, వీధుల్లో మన పిల్లల్ని చూస్తూ ఉన్నప్పుడు. అంటే సీజన్ బట్టి వారి గేమ్స్ మారుతా ఉంటాయి, వారి ఆటలు మారుతా ఉంటాయి. అలానే ఈ వినికిడి కూడా సీజన్ బట్టి మారిపోతుంది. ప్రస్తుత కాలంలో కరోనా కాబట్టి ఈ కరోనాకి చెవి ఇచ్చేస్తా ఉన్నాం. వారికి వచ్చిందా, వీరికి వచ్చిందా? అమ్మయ్య నాకు రాలేదు, అమ్మ నాకు రాలేదు, ఎందుకు వచ్చిందా అంతే ఉన్నాడు. వాళ్ళకి అలానే ఉన్నారు. ఇలాంటి మాటలు ఎక్కువైపోతా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు నువ్వు ఏం వింటున్నావు? ఏం వినడానికి నీ చెవుల్ని అప్పగిస్తున్నావో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో. నీకు సీరియల్ గురించి వినేటువంటి సమయము, సీరియల్కి ఇచ్చేటువంటి సమయం నీకు ఉంటుంది, కానీ దేవుని మాటలు వినడానికి నీకు సమయం ఉండట్లా. ఆయన గురించినటువంటి మాటలు వినడానికి నీకు సమయం ఉండట్లా. ఈ రోజు నువ్వు వినవలసింది దేవుని గురించినటువంటి మాటలు వినాలి. ఈ రోజు నిన్ను వాక్యము సర్వసత్యములోనికి నిన్ను నడిపించింది. ఏ బోధ పడితే ఆ బోధ, ఏ మాటలు పడితే ఆ మాటలు నిన్ను దేవుని యొక్క రాజ్యములకు చేర్చలేదు. పరలోక రాజ్యములకు నువ్వు వెళ్ళాలి అంటే, రెండవ మరణం నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఖచ్చితంగా నీవు సువార్తను వినాలి, దేవుని గురించినటువంటి మాటలు వినాలి, వాక్యమును వినాలి, నమ్మవేసుకుంటూ ఉండాలి. నినివే పట్టిన ప్రజలు ఆ భయంకరమైన ఉపగ్రతం నుంచి తప్పించుకోవడానికి, ఆ ఉగ్రతను తప్పించుకోవడానికి వారు దేవుని గురించినటువంటి మాటలు వారు మొదటగా విన్నారు. వారు విన్నారు. ఈ రోజు వినడానికి నీ మనసు రావట్లా, నీకు ఇష్టపడట్లేదు దేవుని మాటలు వినడానికి. ప్రియమైనటువంటి సహోదరుడా, ఏం మాటలు నీ వింటున్నావో ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. వినుట క్రీస్తుని గురించింది. వారు వినుట వలన ఏం కలుగుతుందంట? మనకి విశ్వాసము కలుగుతుంది. ఏ మాటలు? క్రీస్తుని గుర్చిన మాటలు మనకి విశ్వాసాన్ని పెంచుతాయి. ఈరోజు దేవుని మాటలు విను, నీకు ఆశీర్వాదం. దేవుని మాటలు విను, నువ్వు ఉగ్రత నుంచి, కీడు నుంచి నువ్వు తప్పించబడతావు. శాపము నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. ఈరోజు ప్రతి సమస్య నుంచి నువ్వు ధైర్యంగా బయటికి రాగలుగుతావు. ఎప్పుడో తెలుసా? దేవుని మాటలు విన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. కాబట్టి నీకు ధైర్యం వస్తుంది. ఎవరెవరో చెప్పిన మాటలు వింటే కాసేపు ధైర్యం ఉంటారు, కాసేపు అధైర్యం వచ్చేసింది, వచ్చింది. కాబట్టి ఈ రోజు దేవుని మాటలు విన్నారు. రెండవదిగా ఈ ప్రజలు ఏం చేశారంట? అదే 3వ అధ్యాయం 30వ వచనంలో మనం చదువుకుందాం. చాలమ్మా, ఇక్కడ రెండవ విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ యొక్క నినివే పట్టణ ప్రజలు చేసినటువంటి రెండో విషయం ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే దేవుని గురించి విన్నారో, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి రాబోతుందని ఎప్పుడైతే విన్నారో, వెంటనే ఎక్కడ గ్యాప్ లేదండి, వెంటనే వారు చెడుతనమును ఏం చేశారంటండి? మానుకున్నారు. దుర్మార్గతను, చెడుతనమును వారు ఏం చేశారంట? విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు విడిచిపెట్టేశారు, వారి దుర్మార్గాన్ని విడిచిపెట్టేశారు, వారి చెడుతనాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు నీ జీవితంలో దేవుని మాటలు ఒకవేళ నీ మనసులో ఇందాక అనుకుంటూ ఉండొచ్చు, నేను విన్నానే సువార్త, యేసు ప్రభువు వారి గురించి విన్నానే నేను,
ప్రభు వారి గురించి చాలా సంవత్సరాలు వింటున్నాను, సండే స్కూల్ నుంచే నేను దేవుని వాక్యాలు వింటున్నానే అని నువ్వు అనుకుంటున్నావు. నిజమే. అయితే దేవుని వాక్యములు వింటున్న నీ జీవితంలో చెడును విడిచిపెట్టేటువంటి స్వభావం నీలో ఉన్నదా? చెడు స్వభావము నువ్వు విడిచిపెడుతూ ఉన్నావా? నీ దుర్మార్గతను నువ్వు విడిచిపెట్టేశావా? అనగా నీ పాపములను నువ్వు విడిచిపెట్టావా? కీర్తనకారుడు అంటాడు 66వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? నా హృదయములో పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా వర వినకపోవునుగాక. నీ హృదయంలో పాపం ఉన్నట్లయితే, నీ హృదయంలో చెడు ఉన్నట్లయితే నువ్వు ఎన్ని వాక్యాలు పెట్టుకొని విన్నా ప్రయోజనం లేదు. టీవీలు ఇంత పెద్ద సౌండ్ పెట్టి వాక్యాలు పెట్టుకొని వింటున్నా కూడా అసలు దానివల్ల ఫలితమే ఉండదు నీ జీవితం. ఎందుకు అంటే నీ హృదయం మారలా. సంవత్సరాలు గడిచిపోతుంది దేవుని గురించి విని, నువ్వు ప్రభు గురించి విని, సువార్త విని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? అయినా నీ హృదయం మారలా. పాపమును విడిచిపెట్టు, పాపమును విడిచిపెట్టు, దుర్మార్గతను విడిచిపెట్టని దేవుడు నిన్ను దినదినము ఖండిస్తున్నప్పటికీ కూడా ఏ మాత్రము నీ హృదయంలో మార్పు లేనటువంటి స్థితిలోనే ఉంటున్నావు. కానీ నినివే పట్టణస్థులైతే వెంటనే ఏం చేశారంట? వారి యొక్క చెడుతనాన్ని ఒప్పుకున్నట్లుగా, విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నినివే పట్టణస్థులను చూడటమే కాదు, నిన్ను నన్ను కూడా చూస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, యెహోవా కన్ను లోకమంతా సంచరిస్తుంది. ఆయన లోకమంతా చూస్తున్నటువంటి దేవుడు. ఆ పట్టణాన్ని కాదు, నిన్ను నన్ను కూడా చూస్తున్నాడు. నువ్వెంత దేవుని కోసం నిలబడుతున్నావో, ఎంత పాపాన్ని ద్వేషించావో దేవుడి కోసం ఆయన చూస్తున్నాడు. ఈరోజు దేవుని పేరు చెప్పుకుని దగా చేసే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు. దేవుని నమ్ముకున్నానని చెప్పావు, కానీ నువ్వు విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టు. అన్ని ఆచారాలను విడిచిపెట్టవు. అన్ని ఆచారాలు చేసేది మొట్టమొదటిగా నువ్వే ఉంటావు. నిజంగా ఒక దేవుని నమ్ముకున్నటువంటి ఒక విగ్రహారాధికులు కూడా చేయరు అలాంటి భయంకరమైనటువంటి ఆచారాలని, అన్ని ఆచారాలని, మూఢ ఆచారాలని పాటించేది మనమే. క్రైస్తవ అనబడినటువంటి వారే ఎక్కువ చేస్తూ ఉంటారు. దాన్ని విడిచిపెట్టట్లేదు. ఈ రోజు నువ్వు చెడుని, దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టట్లా, ఆలోచనలను విడిచిపెట్టట్లా, నడతలను విడిచిపెట్టట్లేదు. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఎందుకు అంటే నీవు దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించాలి అంటే, నీ ప్రార్థన ఆయన వినాలి అంటే నీ పాపము నీ జీవితంలో ఉండకూడదు. యెషయా గ్రంథంలో 59:1 అంటాడు, ఆయనకు నీకు పాపములు ఎలా ఉన్నాయంట? అడ్డుగా ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చెడుతనమును విసర్జించే బిడ్డగా ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండగా చెడుతనమును ఆశ్రయించుకోవడం అంటే వారికి దేవుని మీద ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. దేవుని మీద భయం వచ్చింది కాబట్టి వారు చేస్తున్నటువంటి చెడును వారు ఏం చేశారంట? అసహించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారు చెడుతనమును మానుకుని మారు మనసు పొంది క్షమించబడుతున్నారు వారు. మరైతే ఈ రోజు నువ్వు ఎలాగున్నావు? ఎలాగంటి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావు? నీ చెడుతనాన్ని విడిచిపెట్టి నువ్వు మారు మనసు పొందావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా దుర్మార్గపు ఆలోచనలతోనే నీ జీవితంలో నువ్వు ముందు కొనసాగుతూ ఉన్నావేమో పరిశీలన చేసుకో. వారు రెండవదిగా వారు చేసింది ఏంటి అంటే, మొట్టమొదటిగా వారు సువార్త విన్నారు, రెండవదిగా చెడుతనమును విడిచిపెట్టారు. మూడవ లక్షణాన్ని చూద్దాం, వారు చేసినటువంటి మూడవ విషయాన్ని చూద్దాం. యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచారంట. హల్లెలూయా. ఏముంచారంటే దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఎంత మంచి, నిజంగా ప్రజలకి వారికి ఎంత చక్కగా దేవుని మీద విశ్వాసము కలిగిందండి. వారి జీవితంలో ఎంత విశ్వాసము కలిగి ఉన్నారో తెలుసా? ఆయన దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే, ఆయన సన్నిధిలో మన పాపమును విడిచిపెడితే ఆయన క్షమిస్తాడు అనేటువంటి ఒక విశ్వాసముతో, ఒక నమ్మకముతో ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఈరోజు నీ సంవత్సరాల నుంచి వస్తున్నావు, నీ విశ్వాసం ఏమైపోతుంది? గిరిగీసుకొని కూర్చుంటున్నావే, ఏమైపోతుంది నీ విశ్వాసం? ఆపదలో ఉన్న వాళ్ళని పలకరించలేని నీ స్వభావము, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయలేని నీ స్వభావము, అది ఏమి విశ్వాసం నీ జీవితంలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, 11:1 హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, విశ్వాసమైనది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఈరోజు విశ్వాసముగా నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో యాకోబు అంటాడు 2వ అధ్యాయం 26వ వచనంలో, క్రియలు లేని విశ్వాసము మృతము అంటూ ఉన్నాడు. మరి క్రియలు లేకుండా విశ్వాసం ఉందంటే ఏం ప్రయోజనం? నాకు విశ్వాసం ఉంది అంటున్నావు, క్రియలేవి?
విశ్వాసము మృతము. ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉన్నది? మనకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏం పేరు పెట్టాడంట? విశ్వాసులు. ఎవరంటండి? ఏమని పిలుస్తారు మనల్ని? విశ్వాసులు. క్రైస్తవులు లేదా విశ్వాసులు అని పిలుస్తారు. మరి ఆ పేరుకి తగిన జీవితం ఏది మనలో? ఎక్కడుంది మనలో విశ్వాసం? చిన్నదానికి పడిపోతాం, పెద్దదానికి పడిపోతాం, ఏడ్చి పెద్దలు గొడవ చేసేసుకుంటూ ఉంటాం అన్ని విషయంలో కూడా. అవిశ్వాసం. చిన్న చిన్న విషయాలకు కూడా అవిశ్వాసం. ఏదన్నా సమస్య వస్తే అమ్మో 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 ఇదెలా తీరుతుంది అంటుంది. నీ భార్య ఏదన్నా చేస్తే అయ్యో ఏంటి ఇలా చేస్తుంది నా కుటుంబాన్ని బెబ్బేలు పెట్టేస్తూ ఉన్నా. నీ భర్త ఏదైనా చిన్న తప్పు చేస్తే ఇంతే అని భయంకరమైనటువంటి దూషణ మాటలు మాట్లాడుతున్నావు. ఎక్కడ నీకు విశ్వాసం ఉన్నది? వారు మారతారు, వారు రక్షింపబడతారు, దేవుడు కార్యము చేస్తాడు అనేటువంటి విశ్వాసము నీ జీవితంలో నమ్మకము నీకు ఎక్కడ ఉన్నది? ఈ రోజు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. ఏలియాని దేవుడు ఏలియా వెళ్ళి కేరుతు వాగు దగ్గర ఉండిపో అనగానే ఒక్క మాట ఆ యొక్క సావుకుడు మాట్లాడలా. వాగు దగ్గర ఉంటే నా ఆకలి ఎట్లా తీరిద్దని దేవుణ్ణి అడగల. ఎవరు పోషిస్తారు దేవాలని దేవుణ్ణి అడగల. కేరుతు వాగు దగ్గరికి వెళ్ళాడు కానీ దేవుని మాట నమ్మాడు. విశ్వాసంతో వెళ్ళిపోయి ఆ వాగు దగ్గర ఉన్నాడు. అంతే. కరువు దినాలంతా కూడా దేవుడు ఏం చేశాడంట? చక్కగా రొట్టె మాంసంతో దేవుడు అతన్ని పోషించినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఈ కరువు దినాల్లో నీవు దేవుని నమ్మినట్లయితే, నీ విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబమును కూడా పోషించుటకు సమర్థవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఏ కొరత మన మీదకి మనలోకి రానివ్వడండి. నువ్వు ఇదిగో కేరింతు వాగు దగ్గర కాదు, నువ్వులే వెళ్ళిపో సారేపతి ఊరికి వెళ్ళి అక్కడ ఒక విధవరాల దగ్గరికి వెళ్ళి అన్నాడు. పేద విధవ దరిద్రురాలు, ఆమెకే లేదు, ఏదో ఇంత పిండి ఉండే ఆ బిడ్డకి చేసి తిని ఆ బిడ్డకి పెట్టి చచ్చిపోదాం అనుకుంది. అలాంటి పేద విధవరాల దగ్గరికి వెళ్ళమని చెప్పాడండి. ఆమె దగ్గరే ఉంటుందండి బూడిద. ఏముంది ఆమె దగ్గర? చూడండి, దేవుడు పోషించాలనుకుంటే ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి పోషిస్తున్నాడు. మనం ఎప్పుడు కూడా మనం సహాయం చేసేవాళ్ళు బాగా డబ్బున్న ఇలా చూస్తుంటాం, వాళ్ళ వైపు చూస్తుంటాం కదా, ఇలా చూస్తూ ఉంటాం. పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళినప్పుడు అంట వారు వేసుకున్నటువంటి వస్త్రాలను చూసి, వారికి ఉన్నటువంటి వారు నడుస్తున్నటువంటి ఆ టీవీ చూసి అక్కడ ఆ అడుక్కునేటువంటి భిక్షగాళ్ళు ఏం వేస్తారో మాకు ఏమి ఇస్తారో అని చూశారు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము కలిగి ఉన్నది మీకు ఇస్తాం. ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? యేసు నామాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయా. వారు విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. అదే విశ్వాసము ఆ యొక్క కుంటివాడికి ఇచ్చారు. విశ్వాసంతో లేచి నడవగానే వెంటనే అతడు లేచాడు, గంతులు వేస్తూ లేచాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు విశ్వాసమును కలిగి ఉండు. విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు నీ విశ్వాసపు జీవితాన్ని నీ పందెం రంగములను ఓపికతో పరిగెత్తమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈ నిలువే పట్టిన ప్రజలంట దేవుని మీద ఏముంచారంట? విశ్వాసం. ఈరోజు నీ బిడ్డల మీద విశ్వాసం, నీ కుటుంబస్తుల మీద విశ్వాసం, నీ రక్త సంబంధుల మీద విశ్వాసం, అందరి మీద నమ్మకం నీకు, దేవుని మీద తప్ప. ఏదో చేస్తారు, ఏదో చేయగలరు, అందరినీ నమ్ముతున్నాను. నువ్వు నమ్మవలసింది, నువ్వు విశ్వసించవలసింది ఎవరిని అంటండి? దేవుణ్ణి నువ్వు విశ్వసించాలి. యోహాను సువార్త 3:36 అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచని వాని మీదకి ఉగ్రత వచ్చును అని మనం చదువుకుంటాం. దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే మన మీదకి ఏమొస్తుందండి? ఉగ్రత. మన దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే శాపాలు రాక ఏమొస్తాయి? పాతాళానికి వెళ్ళిపోక ఎక్కడికి వెళ్ళిపోతావు? దేవుని మీద విశ్వాసమేది నీ విశ్వాసపు జీవితమే పరలోకం అని నరకం అంటే నీకు తెలిసింది. ఇక్కడ ఎలా చచ్చిపోతామో వదిలిపెట్టండి. కరోనాతో చచ్చిపోతామో తెలియదు, యాక్సిడెంట్ అయి చచ్చిపోతామో తెలియదు, హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతామో తెలియదు, ఎట్లా చనిపోతామో తెలియదు. మొత్తానికి చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు. అయితే చనిపోయే ముందు నువ్వు విశ్వాసం ఉంచి చనిపోవాలి. దేవుని నమ్ముకొని ఆయన మీద విశ్వాసం ఉంచి చనిపోవాలి. హల్లెలూయా. అప్పుడే నీకు నిత్య జీవం, అప్పుడే నీకు నిత్య జీవము. విశ్వసించువాడు కలవరపడడు. ఈరోజు నువ్వు విశ్వాసం ఉంచు. నినివే పట్టణ ప్రజలు ఆ భయంకరమైన కీడును నుంచి తప్పించబడ్డానికి, ఆ యొక్క భయంకరమైన ఉగ్రత నుంచి తప్పించబడ్డానికి వారు చేసినటువంటి ఆ యొక్క 3వ పని ఏంటంటే దేవుని మీద వారు ఏముంచారు? విశ్వాసం ఉంచారంట. 4వ విషయాన్ని మనం చదువుకుందాం. అదే యోనా గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనములో మనం చూసుకుందాం. చూడండి, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించిరి. హల్లెలూయా. ఏ దినమును చాటించారు? ఏ దినాన్ని చాటించారంటండి వాళ్ళు? ఉపవాసము దినాన్ని చాటించారు. అయ్యో, ఈ భయంకరమైనటువంటి ఉగ్రత మన మీదకి వచ్చేస్తున్నది, శాపం రాబోతున్నది, మన
జరుగుతా ఉన్నాయి, రండి మనం ఏం చేద్దాము, ఉపవాసం ఉందాం. ఏం చేద్దామండి, ఉపవాసం ఉందాం. ఉపవాసం అనగా దేవునితో సహవాసము. కొంతమంది ఉపవాసం అనుకుంటే ఏమనుకుంటారు, అమ్మో తినకుండా ఉండటమే ఉపవాసం అనుకుంటారు. నిజమే, ఉండాలి. కానీ ఉపవాసముతో పాటు నువ్వెవరితోటి, దేవునితో సహవాసము చేయాలి. దేవునితో సహవాసము లేకుండా ఉపవాసం వల్ల ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. దేవునితో సహవాసం అనేది, మా అమ్మ విగ్రహారాధకులుగా మేము ఉన్నప్పుడు మరి ఒక పండుగలు వచ్చినప్పుడు మా చేత అమ్మ ఉపవాసం ఉంచేది మమ్మల్ని. మా అమ్మతో పాటు మేము కూడా ఉపవాసం ఉండేవాళ్ళం. బాగా ఉపవాసం ఉండేవాళ్ళం. రాత్రి అది ఏమంటారు, రాత్రి అంతా కూడా జాగారం చేసేవాళ్ళం. రాత్రి అంతా జాగారం చేసేవాళ్ళం. ఎలా జాగారం చేసేవాళ్ళం, కూర్చొని చక్కగా అష్టాచమ్మలు ఆడుకునేవాళ్ళం. అందరు కూర్చొని ఆ రాత్రి అంతా అష్టాచమ్మలు కాసేపు. ఆ టీవీలో అప్పట్లో అంత పెద్ద పెద్ద సీరియల్స్ లేవులే, చాలా ఓల్డ్ పిక్చర్స్ వేసేవాళ్ళు. కాసేపు చూసే బోర్ కొట్టి ఎక్కువగా ఆటలే ఆడుకునేవాడు ఆ రాత్రి అంతా. కానీ ఏమి ప్రయోజనం, ఉపవాసం ఉన్నాం కానీ ఎవరితో సహవాసం లేదు, దేవునితో సహవాసము లేదు. ఈరోజు ఉపవాసము అంటే నువ్వు దేవునితో సహవాసము చేయాలి. కరోనాకి భయపడి ఇంట్లో ఉపవాసం చేస్తున్నావు, మంచిదే. ఇంట్లో సహవాసం చేస్తున్నావు, మంచిదే. అయితే దేవునితో నీ సహవాసం ఉందా? సీరియల్తో, సినిమాలతో సహవాసం చేస్తున్నావు. మళ్ళా దాన్ని చక్కగా నెమరు వేసుకుంటూ కుటుంబస్తులతోటి, ఇరు పొరుగు వారితోటి, అబ్బా ఆ సీరియల్ ఇలా ఉంది, ఈ సీరియల్ ఇలా ఉంది, వాడు అలా చేశాడు, దాంట్లో వాడు ఇలా డ్రెస్ వేసుకున్నాడు, ఆమె ఎలా డ్రెస్ వేసుకుందని డిస్కషన్స్ చేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త, దేవునితో నీ సహవాసం ఉన్నదే. నీ భక్తిని పాడు చేసుకోవద్దు. ఇంట్లో ఉండి నీ భక్తి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. భయపడి, కరోనాకు భయపడి ఇంట్లో ఉంటున్నావు, మంచిదే, సరే ఉండు. కానీ దేవుడితో సహవాసం పోగొట్టుకోవద్దు. నువ్వు సమయం ఎంత దేవుడికి ఇస్తున్నావో, ఎంత దేవుడితో సహవాసం చేస్తున్నావో, టీవీతో ఎంత సహవాసం చేస్తున్నావో పరిశీలన చేసుకో. నీ జీవితంలో ఒకసారి. వారైతే ఏమి పెట్టుకున్నారంటండి, దేవునితో సహవాసం పెట్టుకున్నారు. ఉపవాసం చేద్దాం. చూడండి, దేవుడు చూడండి, ఈ రోజు మనం కూడా మన సహవాసము మరి నిజంగా దేవునితో ఉండాలి. దేవునితో మనం సహవాసం చేసేవాళ్ళుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావో లేదో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. మరి ఆ మార్తలు మనకి తెలుసు, లోక సువార్తలో 10వ అధ్యాయంలో వారు మనకు కనిపిస్తూ ఉంటారు. మరి ఆ మార్తలు మనం చూస్తే, మార్త ఏం పెట్టుకుందంటండి, విస్తారమైన పనులు పెట్టుకుంది. కానీ మరియా ఉత్తమమైన దాన్ని, ఆయన పాదాలను ఎన్నుకొని ఆయన పాదాల దగ్గర కనిపెడుతూ ఆయన చెప్పే మాటలను ఆలకిస్తుంది. ఈ కరోనాలో ఇంట్లో కూర్చొని మార్తల్లాగా గెలుక్కోవాకండి, గిక్కోవాకండి. గంటకు పని చేసుకుంటూ దేవుని సన్నిధిని పోగొట్టుకోవద్దు. ఒక నిబంధన పెట్టుకోండి. మందిరానికి రాలేకపోయినా, ఒకవేళ ఒక నిబంధన దూరం నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఈ కరోనా పరిస్థితులకి సంఘంలో కూడుకోలేకపోయినా ఒక సమయాన్ని పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. దేవుని సమయాన్ని ఖచ్చితంగా ఆయనతో సహవాసాన్ని పెట్టుకోండి. అంతేకాని విస్తారమైనటువంటి పని పాటలు మార్తల్లాగా పెట్టుకోవాకండి. ఆయనతో సహవాసమును మీరు కలిగి ఉండండి. ఆయనతో సహవాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నుంచి, రెండవ మరణం నుంచి కూడా, నీ సమస్యల నుంచి, ఈ లోక సంబంధమైన సమస్యల నుంచి కూడా మనల్ని దేవుడు తప్పిస్తాడు. ఒక చక్కని ఆలోచన కూడా మనకి చెప్తాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు మంచి ఆలోచన ఆయన మనకి ఇస్తాడండి. మంచి ఆలోచనలు ఇస్తాడు. నిన్నమే పట్టణస్తులైతే చక్కగా ఉపవాస దినమును చాటుకున్నారు. తర్వాత మనం చూద్దాం. చూడండి, 5వదిగా మనం చూసినట్లయితే నిన్నమే పట్టణస్తులు ఏం చేశారంటండి, అల్పులేమి, అదే 5వ వచనంలో చదువుకున్నాము. చదవండి. గనులేమి, అల్పులేమి, అందరూ. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూద్దాం. అందరూ ఎవరంటండి, అందరూ. కింద వచ్చిన ఆ సంగతి నిన్నే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి. అందరూ అనే మాటను మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, 5వ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అందరూ అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, పట్టణ ప్రజలందరూ కలిసి కూడుకుంటున్నారు. హల్లెలూయా. అంటే వారిలో మనం ఏం చూస్తున్నాం అండి, ఐక్యత, ఏక మనసు చూస్తున్నాం. వారు ఎలా ఉన్నారు, ఏక మనస్సు కలిగి ఉన్నారు. అంతకుముందు దుర్మార్గం చేసే విషయంలో కూడా పట్టణం అంతా ఏక మనసు కలిగి చేశారు. ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చేసరికి మనసు మార్చుకునే విషయంలో కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు. హల్లెలూయా.
నీ కుటుంబం ఏ గృహంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది? ఏ గృహంలో మేము కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నాం అన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. కుటుంబ ప్రార్థన అనేది నీ కుటుంబం చుట్టూతా కంచి వేస్తుంది, నీ బిడ్డల చుట్టూతా కంచి వేస్తుంది. యోబు ఉదయాన్నే లేచి తన బిడ్డలు ఒక్కొక్క బిడ్డ కొరకు ఏం చేస్తూ వచ్చాడంట? బలి అర్పిస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. అర్పించడం అంటే ప్రార్థన చేశాడు కుటుంబం కోసం. ఈరోజు నువ్వు కంచి వేసుకో, ఐక్యత కలిగి ఉండాలి. వాక్యం చెప్తుంది కీర్తనకారుడు అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఈరోజు ఐక్యంగా ఏక మనసు నీ జీవితంలో ఉన్నదా? సంఘముతో కలిసి ఏకీభవించి దేవుని పని కొరకు, దేవుని కార్యాల కొరకు, మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ఏక మనసుతో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వారందరూ కలిసి చేస్తున్నారు, వారందరూ కలిసి కట్టుగా ఉన్నారు. ఈరోజు మా ప్రార్థన చేద్దాం రండి పలానా సమస్య కోసం అంటే ఏమలే చూద్దాంలే, మాకు రాలేదుగా ఆ సమస్య, మాకు రాలేదుగా, మేము శ్రీలం కాదుగా, మాకు ఇంకా ఆ బాధలు రాలేదులే, పోనీ చేసేవాళ్ళు చేస్తారులే అనుకుంటూ ఉంటారు. ఈరోజు ఏక మనసు ఐక్యత అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఐక్యంగా నీవు ఉండాలి, అందరినీ ప్రేమించి. ఐక్యత అనగా అందరినీ ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి, అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండాలి. ద్వేషించడం కాదు. నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమించడం వల్ల ప్రయోజనం ఏముంది? నిన్ను పలకరించే వాళ్ళని పలకరించడం వల్ల ప్రయోజనం ఏమున్నది? నీకు పెట్టే వాళ్ళకి నువ్వు పెట్టడం వల్ల ప్రయోజనం ఏమున్నది? నీకు పెట్టని వాళ్ళకి నువ్వు పెట్టాలి అంటే, నీకు పెట్టే వాళ్ళని పెట్టొద్దని కాదు, వాళ్ళకి పెట్టాలా. నిన్ను పట్టించుకొని వాళ్ళని కూడా నువ్వు పట్టించుకోవాలా. నేను పలకరించని వాళ్ళని కూడా నువ్వు పలకరించి మరీ పలకరించు. హల్లెలూయా. అది దేవుడు కోరుకుంటున్నాడు, ఆ సమాధానం కోరుకుంటున్నాడు. ఆ కీర్తన అంతా చదువుతాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అధ్యాయం అంతా చదవండి, ఎంత మంచి ఆశీర్వాదాలు ఉంటాయో. త్వరగా కీర్తనల గ్రంథము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన గడ్డము మీదుగా కారి. చూడండి, ఆత్మతో నింపబడుతున్నావు. ఎప్పుడో తెలుసా? ఏక మనసు కలిగి ఉన్నప్పుడు, ఐక్యత కలిగి ఉన్నప్పుడు, ప్రేమించే మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆత్మ చేత నింపబడుతున్నావు, అభిషేకము చేత నింపబడుతున్నావు. దేవుని అభిషేకము నీలో ఉండి నువ్వు చేసే ప్రతి కార్యము కూడా జయాన్ని చూస్తావు. ఐక్యత లేకపోతే నీ జీవితంలో అభిషేకం ఉండదు. నువ్వు చేసే ప్రార్థనకి, నువ్వు జీవించే విశ్వాసపు జీవితానికి ఒక అర్థం ఉండదు. ఈరోజు నీవు ఐక్యంగా ఏక మనసు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. 6వ మనం చూద్దాం. తర్వాత చూడండి, యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండేను. 5వ వచనం చివరి భాగంలో, గనులేమి అల్పులేమి అందరిలో గోనె పట్ట కట్టుకుంది అనగా తగ్గింపు స్వభావానికి గుర్తండి. హల్లెలూయా. గోనె పట్ట కట్టుకుంటానగా తగ్గించుకుంటా. దేనికి గుర్తండి? తగ్గించుకుంటున్నారు. వారు చేసినటువంటి దోషాలను జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసం ఉంచి, దేవుని సన్నిధిలో అందరూ కలిసి ఏం చేస్తూ ఉన్నారు? వారు తగ్గించుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో ఈ తగ్గింపు స్వభావం లేకపోతే నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. తగ్గింపుకునేటువంటి స్వభావం నీకు లేకపోతే దేవుని యొక్క రాజ్యంలోనికి మనము ప్రవేశించలేము. తగ్గింపు స్వభావం అనేది మనకి చాలా అవసరం. నీవు చాలా తగ్గించుకునేటువంటి బిడ్డగా నీవు ఉండాలి. నిన్ను తగ్గించుకోవాలి. ఈరోజు తగ్గించుకునే స్వభావం నీ జీవితంలో ఉన్నదా? కీర్తనకారుడు అంటారు 149వ అధ్యాయం 4వ వచనంలో, దేవుడు దీనులను రక్షణతో అలంకరించును అంటున్నారు. మరి ఈరోజు ఆ దీనత్వము తగ్గించుకునే స్వభావం నీలో ఉన్నదా? వాళ్ళు ఒకటంటే మనము 10 అంటూ ఉంటాం కదా. వాళ్ళు ఒక కీడు మనకి చేశారని వాళ్ళకి అనేక సార్లు మనం కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈరోజు నీ జీవితంలో తగ్గించుకునే స్వభావం కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటాడు మత్తయి సువార్త 11:29లో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక నా కాడిని ఎత్తుకుని నా ద్వారా నేర్చుకోండి. ఎందుకంటే నేను తగ్గించుకున్నాను. ఎంతవరకు తగ్గించుకున్నాను? సిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు ప్రభు.
శిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నాడు ప్రభువారు. ఈరోజు అలాంటి తగ్గింపు స్వభావము నీలో ఉన్నదా? నువ్వు హెచ్చించుకుంటూ ఉన్నావు. హెచ్చించుకునేటువంటి మాటలు, హెచ్చించుకునేటువంటి స్వభావము నీ జీవితంలో ఉన్నదేమో జాగ్రత్త. గర్వించొద్దు. నీకున్నటువంటి దాన్ని బట్టి తగ్గించుకో. ఈరోజు కొంచెం సంపాదిస్తే చాలు, ఏమొస్తుందంట మనకి? గర్వం వచ్చేస్తుంది. సంపాదన చూడగానే గర్వం వస్తుంది. ఒకరోజు ఈ సంపాదన మనల్ని విడిచిపెట్టిద్ది. అన్ని కూడా మనల్ని విడిచిపెట్టేస్తాయి. ఏమీ ఉండదు. నువ్వు సంపాదించిందంతా మొత్తం విడిచిపెట్టాల్సిందే. అలెగ్జాండర్ గ్రేట్ అంటుంటాం. ప్రపంచ దేశాలని గడగడగడలాడించినటువంటి అలెగ్జాండరు దేశాలన్నీ కూడా జయించుతూ వచ్చి మన భారతదేశం వచ్చిన తర్వాత ఒక చిన్న గాం కాటికి ఏమైపోయాడు? చనిపోతాడు. చనిపోయే ముందు ఏం చెప్తాడో తెలుసా అండి? అతను ఒక విషయాన్ని చెప్తాడు. ఆ యొక్క తను తీసుకువెళ్తున్నటువంటి శవపేటికకి అటు ఇటు 2 హోల్స్ పెట్టమంటాడు. ఆ 2 హోల్స్ లో నా చేతులు, ఖాళీ చేతులు, ఇటొక చెయ్యి ఖాళీ పెట్టమంటాడు. రెండవదిగా మరి తన యొక్క శవపేటికని తనకి ఎవరైతే వైద్యులు చేశారో ఎవరైతే తనకి వైద్యులు చేశారో ఆ వైద్యులు కూడా నన్నేమీ బాగు చేయలేకపోయారు. నా ప్రాణము పోయింది. ఇదిగో నా వైద్యులు కూడా నన్ను ఏం చేయలేకపోయారు? బ్రతికించలేకపోయారు. కాబట్టి నా శవపేటికని ఎవరు మోయాలో తెలుసా? ఈ వైద్యులు మోయాలి అని కోరుతాడు. మూడవదిగా తను సంపాదించినటువంటి వైడూర్యాలని, డబ్బుని అంతా కూడా ఆ శవపేటిక మీద వైద్యుల పాలను చల్లుకుంటూ వెళ్ళిపోమని చెప్తాడు. ఎందుకు? అలెగ్జాండర్ గ్రేట్ ఏమీ తీసుకువెళ్ళట్లేదు. ఖాళీగా వెళ్ళిపోతున్నాడు. ఎన్నో $1 బిలియన్ కోట్ల ఆస్తిని సంపాదించాడు, కానీ ఏమీ తీసుకువెళ్ళట్లేదు. తన ప్రాణాన్ని ఏ డాక్టర్లు కాపాడలేకపోయారు. తన సంపాదించింది వీధిన పడేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి కొంచెము కలిగి వస్తే ఏమొస్తుందంట? గర్వము. సామెతలు 16:18 అంటాడు, గర్వము నాశనాన్ని కలుగు చేస్తుంది. గర్వించకూడదు. నాశనం ముందు ఏం నడిచిందంట? గర్వం నడుస్తుంది. ఈరోజు నువ్వు గర్విస్తున్నావు అంటే నీకు దాని వెనకమాల గర్వం, నీకు నాశనం స్టార్ట్ అయిందని గుర్తుపెట్టుకో. ఎలా నువ్వు ఉగ్రత నుంచి తప్పించుకోగలుగుతావు? ఎలా దేవుని రాజ్యంలో, పరలోకంలో యుగాలు నువ్వు జీవించగలుగుతావు? చెప్పలేము. ఎవరికి ఏ వ్యాధి వచ్చి చనిపోతున్నామో తెలియట్లేదు. కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే హార్ట్ అటాక్ తో అలా కుప్పకూలిపోతూ ఉన్నారు. పేపర్లో చదువుతూ ఉన్నాం, టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నాం. కరోనా రాలా, హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారంట. ఒక ఆయనైతే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోగానే ఆ పెద్ద ఆయనకి పాజిటివ్ అని తెలిసిందంట. అంతే, అక్కడే ఏమైపోయాడండి? కుప్పకూలి చనిపోయాడు. హార్ట్ అటాక్ వచ్చేసింది. దానికంటే ముందు చనిపోయాడు. ఏ గడిని ఏమొస్తుందో తెలియదు. ఈ రోజు నిన్ను ఏది బ్రతికించలేదు, తప్పించుకోలేము. అయితే ఎందుకు నువ్వు గర్విస్తున్నావు? దేని చూసి నువ్వు గర్విస్తున్నావు? అలెగ్జాండర్ కంటే గొప్పవాళ్ళమా మనము? అలెగ్జాండర్ కంటే గొప్పగా సంపాదించామా మనము? ఈరోజు ఏమీ లేనటువంటి వారమని మనము గుర్తుపెట్టుకో. ఒక తల్లి ఏడుస్తుంది. ఆ న్యూస్ లో చూస్తే ఆ రోడ్డు మీద కూర్చొని ఏడుస్తుంది. అమ్మ, మీకు దండం పెడతాను, నా పుస్తలు తీసుకొని నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి బ్రతికించండి అని ఏడుస్తుంది. 1 గంటలోనే ఆమె రోడ్డు మీద చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు దేని చూసుకుని నువ్వు గర్విస్తున్నావు? నీ కులము, నీ యొక్క జాతి, నీ మతము ఏది కూడా నేను కాపాడలేదు. ఈ వ్యాధికి, ఈ కరోనాకి కులం తెలుసా? ఈ కరోనాకి మనుషులు తెల్లటోళ్ళ, నల్లటోళ్ళని తెలుసా అండి? కరోనాకి కులాలు తెలుసా? బ్లడ్ గ్రూపులు తెలుసా? ఏ బ్లడ్ గ్రూప్ కైనా పట్టేస్తుంది. ఏ కులమైనా సరే ఆ వ్యక్తిని పట్టేస్తుంది అండి. నువ్వు తెల్లటోళ్ళు, నల్లటోళ్ళు ప్రపంచ దేశం అంతా గడగడలాడిస్తుంది. తెల్లోడిని, నల్లోడిని, మధ్యోడిని, అందరినీ గడగడలాడిస్తుంది. మరి నీ జీవితంలో మరి మార్పు వచ్చిందా? మార్చుకున్నావా? ఎక్కడైనా దేన్ని చూసి నువ్వు గర్విస్తున్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకో. తగ్గించుకునేటువంటి స్వభావం మన జీవితంలో ఎంతైనా అవసరమని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. తగ్గింపుతో కూడినటువంటి స్వభావం.
6 విషయాలు నేను మీకు చెప్తాను. నినివే పట్టణస్థుల మీదకి వచ్చినటువంటి శాపము, నినివే పట్టణస్థుల మీదకి వచ్చినటువంటి ఉగ్రత తొలగిపోవడానికి వారు చేసిన 6 క్రియలు నేను మీతో పంచుకున్నాను. నెంబర్ 1, ఏం చేశారండి వాళ్ళు? వాక్యం విన్నారు. 2, చెడు నడతను అనగా వారి పాపమును వారి దోషములను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారు, ఒప్పుకొని విడిచిపెట్టారు. 3వదిగా దేవుని మీద విశ్వాసం ఉంచారు. 4వదిగా ఏం చేశారండి? ఉపవాసం అనగా దేవునితో సహవాసము చేశారు. 5వదిగా వారు ఏకముగా ఉన్నారండి. ఎలా ఉన్నారంట? ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఐక్యతతో దేవుని సన్నిధిలో అందరూ కూడా, కొద్దివారేమి పెద్దవారేమి అందరూ కూడా ఏక మనసుతో ఈ కార్యం చేద్దామని నిర్ణయాలు తీసుకున్నారు. 6వదిగా వారిలో ఏమున్నదంట? తగ్గించుకునే స్వభావం ఉన్నది. చివరిగా ఒక లక్షణాన్ని నేను చెప్తా. వారి మీదకి వచ్చిన ఆ ఉగ్రతను వారు ఎలాగ తప్పించుకున్నారో ఇంకొక లక్షణాన్ని నేను చెప్పి ముగింపులోనికి వెళ్ళిపోతాను. అదే యోనా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనస్పూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలెను. హల్లెలూయా. చివరిగా వీళ్ళు ఎవరిని వేడుకుంటున్నారండి? ఎవరిని వేడుకుంటున్నారు? ఎవరినండి? దేవుణ్ణి వేడుకుంటున్నారు. హల్లెలూయా. దేవుణ్ణి వారు వేడుకుంటూ ఉన్నారు. కొంతమంది ప్రార్థన చేయమంటే అస్సలు ప్రార్థన చేయరు. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన వాళ్ళ జీవితంలో రాదు. చెప్పమనండి, సాడీలు ఇంత పెద్ద లిస్టు చెబుతారు. భర్త ఇంటికి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి రాగలిగే ఎంత పెద్ద లిస్టు చెబుతారో వాళ్ళకి. ఇంట్లో ఏమి లేవో లిస్టు చెప్తారు. పక్కన వాళ్ళు ఏమన్నారు, ఇరుగురు వాళ్ళు ఏమన్నారు, ఏం జరిగింది మొత్తం లిస్టు చెప్తారు. కనీసం వాళ్ళు తినేదాకా కూడా ఆగరీలు అన్ని చెప్పేస్తా ఉంటారు. మరి దేవునితో మాట్లాడటానికి ఏమి? దేవునితో మాట్లాడటానికి ఏమైంది? ఎందుకు దేవునితో మాట్లాడట్లేదు? ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు వేడుకునే బిడ్డగా ఉండాలి నీ కుటుంబం కోసం. యోబు ఎలాగా తన కుటుంబం కొరకు దేవుని సన్నిధిలో వేడుకున్నాడో తిరిగి సంపాదించుకున్నాడు రెండంతలుగా. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు మరి ఆ 2వ మరణము, ఆ 2వ ఉగ్రత నుంచి తప్పించబడాలి అంటే, నీ మీదకి వస్తున్న ప్రతి కీడును నువ్వు జయించాలి అంటే దేవుని సన్నిధిలో వేడుకోవటం నువ్వు నేర్చుకోవాలి. మనుషుల్ని వేడుకోవటం కాదు, మనుషుల పాదాలు పట్టుకోవటం కాదు, మనుషుల దగ్గరికి పరిగెత్తడం కాదు. ఎవరి దగ్గరికి పరిగెత్తాలి? నువ్వు దేవుని దగ్గరికి నువ్వు పరిగెత్తాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి బిడ్డగానే ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు దాగి ఉండాలని కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 21వ వచనంలో అంటూ ఉన్నాడు, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపోవు వరకు కొంచెము సేపు దాగి ఉండుము. నువ్వు వెళ్ళి తలుపులు వేసుకో, దాగి ఉండు. ఉగ్రత తీరిపోవు వరకు దాగి ఉండు అంటే ఏంటంటే, దాగి ఉండటం అంటే ప్రార్థన చేయటం. ప్రార్థన చేయటం. కేరుతు వాళ్ళ దగ్గర దాగు అంటే ఏంటండి? ఏరియా డ్యూటీ ఏంటి అక్కడ? ప్రార్థన చేయటం. ప్రార్థన చేయకుండా రాదు. పనివాడే జీతానికి పాత్రుడు అని వాక్యం చెప్తూ ఉన్నది. పని చేస్తేనే, నువ్వు ప్రార్థన చేస్తేనే ఆ పూట అన్నం తిను. ప్రార్థన చేయకుండా బాగా మొక్కలు వేసుకొని తినవాక. అర్థమవుతుందా? ఈరోజు నువ్వేం చేయాలి? దేవుని పని చేయాలంతే. అనగా నీ కుటుంబం కోసం, నీ మరి నశించిపోతున్న ఆత్మల కోసం. ప్రపంచమంతా అల్లాడిపోతుంది, చచ్చిపోతున్నారు తిండి లేక. ఎంత మంది భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారి కోసం విజ్ఞాపన చేయకుండా, వారి కోసం ప్రార్థన చేయకుండా, ప్రభావాన్ని దర్శించి వారికి సహాయం చేయని అడగకుండా బాగా మెక్కేస్తున్నారే. నీకు వచ్చేసిందని బాగా తెచ్చి పెడుతున్నారు, కూర్చొని బాగా తినేస్తున్నావు. ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీలో కూర్చొని సుఖమరిగిపోతూ ఉన్నారు. ఈరోజు జాగ్రత్త. దేవుడికి మనం లెక్క చెప్పాలి. దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు కన్నీరు కార్చే బిడ్డగా ఉండాలి. నీవు సుఖముగాను మాన్యముగాను బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకు, యాజకుల కొరకు నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ. ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసేటువంటి బిడ్డగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. సమస్య వచ్చిందా నీ జీవితంలో? ప్రార్థన చేయి. నిందలు వస్తున్నాయా నీ జీవితంలో? ప్రార్థన చేయి. కీడు కలుగుతుందా? ప్రార్థన చేయి.
ఈరోజు రోగం వస్తుంది, ప్రార్థన చేయి. హిజ్కియా ప్రార్థన చేస్తే మరణకరమైన వ్యాధి నుంచి తప్పించబడలేదా? హిజ్కియా ప్రార్థన చేస్తే ఆ యొక్క చనిపోతాడని చెప్పినటువంటి ఆ శాపము నుంచి తప్పించుకోలేదా? ఆ కీడు నుండి తప్పించబడలేదా హిజ్కియా? దేని ద్వారా? ప్రార్థన ద్వారా కాదా? అయితే నీ ప్రార్థన ఎలా ఉంది? ఆత్మతో నింపబడిన ప్రార్థన ఉండాలి. గుర్తుపెట్టుకోనండి, నీ ప్రార్థన దేవుని ఆత్మతో నింపబడిన ప్రార్థన అయి ఉండాలి. పరిసయ్యుడు చేసినట్లుగా నువ్వెంత పెద్ద పెద్ద ప్రార్థనలు, దీర్ఘకాల ప్రార్థనలు, కన్నీటి ప్రార్థనలు ఎన్ని చేసినా ఏక మనసు అనగా ఐక్యత అనేది, ప్రేమించే మనసు అనేది నీలో లేకుండా, దేవుని ఆత్మతో నువ్వు నింపబడకుండా నువ్వు చేసే ప్రార్థనకి జవాబు రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీ ప్రార్థన ఆలకించట్లేదు ప్రభు? ఎందుకంటే ప్రేమించే మనసు నీలో లేదు, ఆత్మతో నింపబడే మనసు నీలో లేదు. దేవుని ఆత్మతో నువ్వు నింపబడి చేయట్లా, వల్లిస్తున్నావు, ప్రార్థనని వల్లిస్తున్నావు. ఈరోజు దేవుని సన్నిధిలో ఆత్మతో యథార్థమైన హృదయంతో ఆయన పాదాలు పట్టుకో. నినివే పట్టణ ప్రజలు ఎలా పట్టుకుని ఆయన వేడుకున్నారంట? యథార్థంగా ఆయన పాదాలు పట్టుకున్నారు. తెలుసా? యథార్థంగా పట్టుకున్నారండి. కపటము లేదు. వాళ్ళు అందరినీ ప్రేమిస్తున్నారు. నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా కూర్చో, నువ్వు కూడా కూర్చో, అందరినీ ప్రేమిస్తున్నారండి. అందరం చేద్దాం, రండి రండి రండి, అందరు కూడుకుంటున్నారు. ఎంత మంచి మనసు వాళ్ళది. వారు ఎంతగా ఒకరినొకరు ఐక్యత కలిగి దేవుని వేడుకుందాం, దేవుడు జయమిస్తాడని వారి హృదయంలో కపటము లేకుండా దేవుని వేడుకుంటూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ రోజు నీ హృదయంలో కపటములు, నీ హృదయంలో ద్వేషములు, నీ హృదయంలో కక్షలు, మత్సరములు పెట్టుకొని ప్రార్థన చేయడం వల్ల ప్రయోజనం లేదు. క్షమించే మనసు నీకు ఉండాలా. దేవుడు అంటున్నాడు, నువ్వు బలి అర్పించేటప్పుడు నీ సహోదరుడి మీద, సహోదరుడి మీద ఎవరి మీద విరోధం ఉంటే మొదట ఆ బలి అక్కడ పెట్టి వెళ్ళి నువ్వేం చేయమన్నాడు? మొదట క్షమాపణ పెట్టు. సమాధాన పడిరా, క్షమించమని అడిగిరా. సమాధాన పడు, వారిని ప్రేమించు, వారితో మాట్లాడు, వారితో ఐక్యత పడు. ఆ తర్వాత వచ్చి నువ్వు నాకు ప్రార్థించు, ఆ తర్వాత నువ్వు వచ్చి నాకు అర్పించు. ప్రపంచంలో ఈ రోజు మరి మనం ఎలా ఉన్నాం, మన స్థితి ఎలా ఉన్నది? అందుకే నినివే పట్టణ ప్రజలంట 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుకున్నాం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారి చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానాడు. హల్లెలూయా. వారి మీదకి వచ్చిన ఉగ్రత నుంచి వారు ఏం చేశారండి? తప్పించుకున్నారా లేదా? తప్పించుకున్నారా లేదా? ఈ రోజు నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోవాలి అంటే ఈ లక్షణాలు నీలో ఉండాలి. హల్లెలూయా. రెండవ మానవు నుంచి నువ్వు తప్పించబడాలి అంటే ఈ లోకంలో నువ్వు ఎదుర్కొన్న ప్రతి సమస్య నుంచి నువ్వు జయం పొందుకొని సమాధానం కలిగి నువ్వు బ్రతకాలి అంటే ఈ లక్షణాలను కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారా? ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరత కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9290756138. మరొకసారి మా ఫోన్ నెంబర్ 9290756138. మా యొక్క చిరునామా సెలా ప్రార్థనా మందిరం, బాలాజీ నగర్, అగ్రహారం, రైల్వే గేట్, ఒంగోలు, ప్రకాశం జిల్లా.